హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నైట్ బ్లాగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనము వంట పని హడావిడి పడకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూట ఈ విధంగా పని చేసుకుని పడుకుంటేనే మనం టెన్షన్ లేకుండా వాళ్ళకి తొందరగా బాక్స్ అయితే సర్దగలుగుతాము. సో నేను ఎలా వర్క్ చేసుకుంటాను ఏంటనేది మీతో షేర్ చేస్తా. సో ఒక 1 month బ్యాక్ అయితే మన పొజిషన్ డిఫరెంట్ ఉండేది. అప్పుడు మేడ్ ఉండేది కాబట్టి నా వర్క్ రొటీన్ అయినా నేను ప్లాన్ చేసుకునేవైనా నాకు చాలా టైం నా చేతిలో ఉండేది కాబట్టి నాకేం పెద్ద టెన్షన్గా అనిపించేది కాదు. మనం ఏం పెద్ద జాబ్ చేసేవాళ్ళం కూడా కాదు కదా బయటికి వెళ్ళి. సో ఇప్పుడు ఏంటంటే జాబ్ చేయకపోయినా పొద్దున్నే పంపించాలి కాబట్టి బాక్స్ టైం టు టైం హడావిడి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, లంచ్ అయిపోవాలి కాబట్టి టెన్షన్ లేకుండా ఇంటి పని చేసుకుంటూ మనం వంట కూడా చేసేసుకోవచ్చు. లైక్ 9 మ్యాక్సిమం 9 కల్లా మనము ఇప్పుడు నైట్ టైం ఎలా ప్లాన్ చేసుకున్నామో అలా కనుక వర్క్ చేసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే ఇంటి పని అయిపోతుంది, అట్ ద సేమ్ టైం వంట కూడా చేసేస్తే చాలా లాట్ ఆఫ్ టైం మనకు ఉంటుంది అనమాట. కాకపోతే ఈ పని స్కిప్ చేసామనుకోండి ఉదయం పెద్ద హడావిడి అయిపోతుంది. అరే ఎందుకు మర్చిపోయాం, అదే ఎందుకు చేయలేదురా బాబు అని మనసుకు అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం టైర్డ్గా ఉంది. నాకు రీజన్స్ అయితే చెప్పదలుచుకోలేదు. అవన్నీ కూడా నేను ఒక అప్డేట్ తర్వాత షేర్ చేస్తాను. ప్రతిసారి చెప్పడం ఎందుకులే, నాకు అంత మంచిగా అనిపించట్లేదు, అందుకని చెప్పేసి రివీల్ చేయట్లేదు. బట్ దానివల్ల టైర్డ్గా ఉండి నేను కూడా ఏం చేయొద్దులే అని చెప్పేసి అక్కడక్కడ వదిలేసి పడుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రతిదీ మనమే చేసుకోవాలి. మళ్ళీ లేచాక ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఎంగిలి గిన్నెలన్నీ గలీజ్గా ఉంటాయి, అదంతా మంచిది కాదు. ఇంటికి ఇల్లు కూడా స్మెల్ వస్తుంది. ఆరోగ్యపరంగా అయినా మనం నమ్మే సిద్ధాంతం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అంటారు కదా. సో అబ్బా నీకు బద్ధకంగా పడుకుంటున్నావు, చేసుకో అని చెప్పి నా మైండ్ నన్ను సెట్ చేసింది అనమాట. సరే అని చెప్పేసి ఓకే నాకు నేనే చెప్పుకొని ఓపిక తెచ్చుకొని లేచి చిన్నగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ రోజు బ్లాగ్లో సాయంత్రం టైంలో నేను రెగ్యులర్గా ఎలాగ ఇంటిని సర్దేసేసి పడుకుంటాను. సో దట్ మార్నింగ్కి చక్కగా అలా లేచి మనం కిచెన్లోకి రాగానే మనకి నీట్గా కిచెన్ కనిపిస్తే అలా గిన్నెల దగ్గరకు వెళ్ళిపోయి వంట అనేది చక్కచక్క చేసేసుకోవచ్చు. సో ఆ బ్లాగే మీతో షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ మీరు కూడా అలాగే చేస్తారు. బట్ ఏదన్నా నేను చెప్పే పాయింట్స్ మీకు కొన్ని హెల్ప్ అవ్వచ్చు. అండ్ చాలా మంది లేడీస్కి చేస్తూ ఉంటే చూసే పనులు చాలా ఇంపార్టెంట్. మనం లంచ్ చేసేయాలి, అలాగే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, అండ్ లేవగానే మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోవాలి, బట్టలు చూసుకోవాలి. సో ఇన్ని పనులు మేనేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ ఉంటేనే మనకి చక్కగా అన్నీ కూడా టైంకి చేసుకోగలుగుతాం. సో అందుకని అనిపించింది సరే వై డోంట్ ఐ షేర్ మై బ్లాగ్, ఎందుకు షేర్ చేయకూడదు, ఇది కూడా ఒక బ్లాగ్ లాగా అనిపించి నాకు నేను మోటివేషన్ తెచ్చుకున్నాను కదా. సో ఎవరిమైనా అంతే అండి, మనల్ని ఎవరు వెళ్ళు అని చెప్పరు, మనకు మనమే చెప్పుకొని మన పనులు మనం చేసుకోవాలి. సో అందుకని చెప్పి నాకు నేనే చెప్పుకొని ఇప్పుడు ఏమేమి పనులు చేస్తున్నానో అదంతా కూడా షూట్ చేస్తాను, చూడండి. అండ్ మీరు ఎవరైనా స్టిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది. అండ్ వీడియో చూసాక నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ కనిపిస్తూ ఉంటుంది, ఆ ఇన్స్టా హ్యాండిల్ని కూడా ఫాలో చేసి నా పనిలోకి నేను వెళ్ళిపోతాను. సో మీరు కూడా నా వర్క్ రొటీన్ చూసేసి రండి. అమ్మయ్య, ఫస్ట్ హాల్ అయితే సర్దడం అయిపోయిందండి. మీరు అనుకోవచ్చు అంటే సాయంత్రం ఎందుకు సర్దుతున్నారు, డే టైంలో చేసుకోవచ్చు కదా అని. ఉదయం పూట ఇల్లు ఉడ్చే టైంకి ఇవన్నీ కూడా సర్ది దులిపేసేసి ఉంచుకుంటేనే మనం డస్ట్ అంతా క్లీన్ చేసుకోగలం కాబట్టి నేను సాయంత్రం పూట బెడ్స్ అయితే సర్చ్ చేసేసుకుంటాను. ఎప్పుడన్నా ఒక్కొక్క రోజు మరీ టైర్డ్గా ఉన్నాము ఏదైనా, లేదంటే అనుకోకుండా ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేసుకోవాల్సి వచ్చింది అంటే తప్ప సాధ్యమైనంత వరకు పడుకునేటప్పుడు అంటే ఇంకా ఎవరు యూస్ చేయం కదా. సో నీట్గా పెట్టేస్తే శుభ్రంగా ఉంటుందని చెప్పేసి రాత్రి సర్దేస్తాను. అండ్ ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా మొత్తం మనం తిన్నవి ఏమైనా కొంచెం మెతుకులు అలాంటివి ఉన్నా కూడా కింద ఊడ్చేస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే ఉదయం నాకు
ఊడ్చుకోవడం ఫాస్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఉదయం చేస్తాను, కానీ అంతకుముందు పాత ఇంట్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను మార్నింగే చేసుకునేదాన్ని. అలా చేసుకున్న తర్వాతే ఊడ్చేదాన్ని, లేదంటే మనకి అంత దుమ్ముగా ఉంటుంది కదా. ఈ ఇంట్లో కంపేర్ టు ఆ ఇంట్లో కంటే మాకు డస్ట్ చాలా తక్కువగా ఉందండి. అక్కడ నేను ఖచ్చితంగా ఉదయమే చేసేదాన్ని, ఎందుకంటే సాయంత్రం సరే టైం ఉంది కదా అని తుడిచినా కూడా ఉదయం పూట మళ్ళీ సన్న దుమ్ములాగా అనిపించేది. మళ్ళీ అలాగే పెట్టుకొని ఫుడ్ తినాలంటే ఇష్టం అనిపించేది కాదు. సో బెటర్ ఎందుకులే ఉదయమే తుడవచ్చు అని చెప్పేసి అంటున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం క్లోజ్డ్గా ఉంది కదండి ఇల్లు. సో ఎదురుగా మాకు అట్లా దుమ్ము వచ్చే అవకాశం ఎక్కువ లేదు కాబట్టి మంచిగా ఉంది. ఈవినింగ్ తుడిచేసి పెడితే చక్కగా నీట్గా అలాగే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం నేను చేసుకునే పనులు అన్నీ కూడా మారిపోయినాయి. ఇంకా ఇక్కడ మొత్తం తను ఏమైనా చదువుకునేది అదంతా కూడా ఈ బెడ్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ కూర్చొని ఎగురుతాడు మావాడు. సో నా పుస్తకాలన్నీ పక్కకు తోసేసి తను కూర్చొని అన్నీ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇంకా తను అన్నీ చదువుకొని అంతా చేసరికి కలిసిపోయి వెళ్ళి పడుకుంటాడు. ఇక అవన్నీ తీసే డ్యూటీ మందే అనమాట. సో ఇంకా ఇక్కడ కూడా ఏమైనా దుమ్ముంటే దులిపేసేసి, ఇక్కడున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే పొరపాటున వర్షం పడినప్పుడు విండో కనుక మెష్ డోర్ తీసి ఉందా మొత్తం బెడ్ అంతా తడిసిపోతుంది. మొన్న వినాయక చవితి రోజు అంతే అయిపోయిందండి. మొత్తం అంతా కూడా మేము కింద నిమజ్జనం అయిపోయి పైకి వచ్చేసరికి పెద్ద వర్షం పడింది. ఇంట్లోకి వచ్చి చూసేసరికి యువతల సైడ్ ఉన్న విండో కొంచెం ఓపెన్ ఉంది, మొత్తం బెడ్ సగం నానిపోయింది. ఇంకా అలాగే తీసేసి వన్ డే అంతా ఫ్యాన్ వేసి ఉంచితే అప్పుడు పరుపారింది. సో అదొక్క ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇంకా 2 బెడ్రూమ్స్, ఇంకా అవతల బెడ్రూమ్లో అయితే మా వారు మా అబ్బాయి ఇద్దరు నిద్రపోతున్నారు. ఇంక ఇటు హాలు అండ్ మన సెకండ్ బెడ్రూమ్ 2 క్లియర్ చేసేసుకున్నాం కదా. సో ఇంకా ఆ బెడ్రూమ్లో పెద్దగా ఏముండవండి, ఎందుకంటే పెద్ద బెడ్ ఓన్లీ పడుకునేదే కదా, ఊరికే అనవసరమైన వస్తువులు వెళ్ళవు. ఈ 3 రూముల్లోనే తిరుగుతూ ఉంటాం, హాలు, డైనింగ్ ఏరియా, కిచెను అండ్ ఈ బెడ్రూమ్లో. కాబట్టి ఇంకా మొత్తం అక్కడంతా చేశాను. డైనింగ్ ఏరియా కూడా క్లియర్ అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకి చాలా సమయం పట్టేది, ఎక్కువసేపు వర్క్ చేసే టాస్క్ అంతా కూడా కిచెన్లోనే ఉంటుంది. ఇంకా కౌంటర్ టాప్ ఒకటి ఉంది కాబట్టి ప్రతిదీ తీసుకొచ్చి దాని మీద తోసేస్తాం కదా. ఫస్ట్ అది క్లీన్ చేసేసి ఖాళీగా కనబడితే అమ్మయ్య ఇక్కడ సగం క్లీన్ అయిపోయింది అన్న మైండ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ముందు ఇక్కడంతా కూడా క్లీన్ చేసి తుడిచేస్తున్నాను. నాప్కిన్స్ అయితే మాత్రం ఏ రోజుకి ఆ రోజు 2 పెట్టుకుంటానండి. ఒకటి వచ్చేసి గిన్నెలు తుడుచుకోవడానికి, ఒకటి వచ్చేసి టేబుల్ దగ్గర చేతులు తుడుచుకోవడానికి. సాయంత్రం అయ్యేసరికి వాటిని తీసి బయట వేసేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా పెట్టుకుంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి నీట్గా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఒక్కరోజు యూజ్ చేసింది రెండో రోజుకి అయితే పెట్టాను. నాకు బట్టలు ఆరేసేటప్పుడు బోల్డంతా ఇది వాషింగ్ పడేవే నాప్కిన్స్ ఉంటాయి. అండ్ నిన్న చేసిన ఒక పెద్ద ఘనకార్యం ఏంటంటే మధ్యాహ్నం ఈయన బాబుకి ఏం పెట్టి పంపించాను, లంచ్లో ఎగ్ రైస్ పెట్టాను. సో మా వరకు దోసకాయ కూర వండుదాం అని చెప్పేసి వండుతూ ఉంటే తొందరగా మరగడం స్టార్ట్ అవడం కోసం హైలో పెట్టాను. తర్వాత విజిల్ పెట్టకుండా ఎందుకులే విజిల్ నిదానంగా కుక్ చేద్దామని చెప్పేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా తీసేసాను. తర్వాత హాయిగా లోపలికి వెళ్ళే బెడ్రూమ్లో నా వర్క్ చూసుకుంటూ మర్చిపోయాను. అది సిమ్లో ఉందని అనుకొని నేను లోపలికి వెళ్ళాను. తీరా చూస్తే మొత్తం మాడు వాసన వస్తూ ఉంది. కుక్కర్ అంతా కూడా మాడిపోయింది. అబ్బా అని చెప్పి పైనుంచి జాగ్రత్తగా కొంచెం కర్రీ తీసి మళ్ళీ వేరే బాండిలో కాస్త కుక్ చేశాను అనమాట. కూర కాకపోతే మనం వేసిన తాలింపు ఉల్లిపాయలంతా కూడా అడుగు మాడిపోయింది. సో అప్పుడప్పుడు అలాంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేమండి. ఇంకా ఫైనల్గా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయింది కాబట్టి యువతల ఇక ఉన్న వస్తువులు అవన్నీ కూడా తీసేసి సర్దేస్తే ఆ గిన్నెలన్నీ కడిగేయాలి. ఇంతకుముందు ఏం చేశానంటే అబ్బా సింక్ క్లీన్గా ఉండాలని టిఫిన్ టైం అప్పుడు ఆ తర్వాత వచ్చేవి, తర్వాత అన్నం తిన్నాక వచ్చేవి, మళ్ళీ సాయంత్రం అయ్యాక స్నాక్స్ వండేటప్పుడు వచ్చినవి, ఇంత చేస్తే మళ్ళీ డిన్నర్ తిన్నాక గిన్నెలు, ఇలా ఒక 4 to 5 టైమ్స్ ఆ సింక్లో గిన్నెలు ఉండొద్దు అని చెప్పి నేను కడగడం మొదలు పెడితే చిటికి మాటికి చేపెట్టాల్సి వస్తుంది. సబ్బు పెట్టి అవి తోమడం, మళ్ళీ నా చేతులు నేను కడుక్కోవడం. ఓరి బాబోయ్ ఎన్నిసార్లు కడగాల్సి వచ్చిందంటే ఇక ఆ తర్వాత నుంచి ఇట్లా కాదు, ఏదైనా అయితే ఈవినింగో లేదంటే పడుకునేటప్పుడు నైట్ మొత్తం అన్నీ ఒకసారి కడిగాలని చెప్పేసి పెట్టేసుకున్నాను. మనకెటో ఒక పెద్ద టబ్ ఒకటి ఉంది కదా అన్నీ పట్టడానికి. సో ఇక అదేంటంటే అది పెట్టేసేసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 2 పూట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా స్టవ్ దగ్గర పాలు ఒకటి తోడేసే పని ఉంటుంది కదా నైట్ టైము. ఎందుకంటే కూర ఉన్నా లేకపోయినా కొంచెం పెరుగన్నం తిన్నా సాటిస్ఫై అవుతాం. ఆ పెరుగన్నం లేకపోతే మనకి ఏదో లోటు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అది మర్చిపోతానని చెప్పి ముందు పాలల్లో తోడైతే వేసేస్తున్నాను. తోడు వేసేసి పాలు అనేవి ఒక పక్కన పెట్టేసేస్తే అమ్మయ్య అదొక్క పని అయిపోతుంది. ఇంకా నట్స్ అవి నానపెట్టేటివి ఉంటాయి, అవి కూడా నానపెట్టేసేసాను.
అవి అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలింది ఈ గిన్నెలు ఒక్కటి కడిగేస్తే మనకి కిచెన్ కూడా క్లీన్గా అయిపోతుంది. అన్నీ దులిపేసాం కాబట్టి ఉదయాన్నే లేచి ఆయుధం చీపురు పట్టేసుకొని బయట ముగ్గు పెట్టాక ఇల్లు ఉడ్చేసేస్తే ఇంకా వంట చేసేసుకోవడమే కాబట్టి పెద్ద ఇది ఉండదు. అండ్ బట్టలు ఉతికే వాళ్ళకి వాళ్ళు వంట పని అయ్యాకే చేసుకోగలరులేండి. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ కిచెన్లో వంట చేసుకునేటప్పుడే అది ఆన్ చేసేస్తే అవి కూడా అయిపోతాయి. సో వంటతో పాటే అవి కూడా అయిపోయినాయి అనుకోండి, మనం వంట పని అయిపోయిన తర్వాత వాటిని ఆరేసేసుకుంటే ఆల్మోస్ట్ 9-10 కల్లా అన్ని పనులు క్లియర్ అయిపోతాయి. అలా చెప్పాను నేను. ఎందుకంటే కొంతమంది చేత్తో ఉతికే వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లల్ని అందరినీ పంపించాక అప్పుడు బట్టలు నానబెట్టుకుని వాష్ చేసుకుంటూ ఉంటారు. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళైతే కిచెన్లో మనం పని చేసుకునేటప్పుడే సైమల్టేనియస్గా ఆన్ చేసేస్తే దాని పని అది చేసుకుంటుంది కదా. సో తర్వాత ఆరేసేసుకుంటే చాలా వరకు మనకి టైం బోల్డ్ అంత మిగిలినట్టు ఉంటుంది సాయంత్రం పూట. అంటే ఇది వర్కింగ్ చేసే వాళ్ళకి, లేదంటే కొంచెం ఇంట్లో ఉన్న ఏదైనా అదర్ వర్క్స్, ఇప్పుడు మిషన్ కుట్టడం కానీ, లేదంటే కొంతమంది వేరే పనులు అలా చేస్తూ ఉంటారు కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటివి అలా చేసుకునే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. కాబట్టి ఇంట్లోనే ఉన్న ఇలా ప్లాన్ చేసేసుకుని టైం చేసేసుకున్నాను అనుకోండి, మీకు డే అంతా కూడా చాలా ఖాళీ సమయం ఉన్నట్టు అనిపిస్తుంది. సో చూసారా, ఇంత పీస్ఫుల్గా మనకు ఉదయం లేవగానే మన కిచెన్, మన ఇల్లు కనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. లేవగానే ఫస్ట్ వాటర్ ఆన్ చేసేసి నీళ్లు పట్టేస్తాను. ఆ వాటర్ పట్టేసి నేను తాగిన తర్వాత గిన్నెలు సర్దేసి అప్పుడు వంట చేసుకుంటాను. సో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చూసారా ఒకసారి. కాబట్టి ఇది ఎప్పుడన్నా ఒకరోజు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, కానీ డైలీ ఇలా ఉండడం మనం ప్రాక్టీస్ చేస్తే మనకి పనులు అనేవి చాలా కూల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మొత్తానికి అంతా కూడా అన్నీ సర్దేసి నీట్గా పెట్టేశాను కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఇప్పుడు ఇంక నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోతే నా వర్క్స్ అన్నీ అయిపోతే హ్యాపీగా రెస్ట్ తీసేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, కంప్లీట్గా హౌస్ వర్క్ అయితే నీట్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. కిచెన్ చూపించాను కదా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఉందో. సో ఉదయాన్నే లెగిస్తే ఏ మాత్రం టెన్షన్ పడకుండా చక్కగా మనం వంట అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బట్టలు కూడా ఆరినవి తీసుకొచ్చి లోపల వేసేసాను. ఎందుకంటే అనుకోకుండా మళ్ళీ వర్షం పడింది అనుకోండి మొత్తం నానిపోతాయి కదా. సో వాటిని కూడా లోపల పెట్టేశాను. అయిపోయింది. సో ఇంత పర్ఫెక్ట్గా మనం ప్రతిరోజు చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం 99% ట్రై చేసామనుకోండి ఉదయం పూట మనం ఎక్కువ టెన్షన్ పడకుండా కూల్గా పనులు అయితే చేసుకోగలుగుతాం. సో ఇప్పుడైతే నా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఓన్లీ థింగ్ నేను కొద్దిగా ఫ్రెష్ అవ్వాలి. సో ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంకా పడుకోవడమే అనమాట. ఇంకేదన్నా వర్క్ కూడా ఏం లేదు, మొత్తం అన్ని వైండప్ చేసేసాను, క్లోజ్ చేసేసాను. ఇదిగోండి టైం వచ్చేసి 11-12 అవుతుంది. కనిపిస్తుందా మీకు? 12-15 అవుతుంది. ఇంకొక 3 to 5 minutes నేను ఫ్రెష్ అయిపోతే అట్లీస్ట్ 11-15 కల్లా కూడా పడుకున్నానంటే ఇంకా నాకు ఓకే సరిపోతుంది స్లీప్ టైం అనేది. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది జ్యువెలరీ ఒకటి చూపించమని అడిగారండి, అది బీరువాలో పెట్టేస్తాను. సో తీసినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అంటే నల్లపూసల దండ నెక్లెస్ డిజైన్ చూపించమన్నారు. సో నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.